హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. ఏంటి పూజ చేస్తున్నారు అనుకుంటున్నారా? పూజ గురించి చెప్పే కన్నా ముందు ఇది నేను, మా పెద్దక్క, మా అన్నయ్య, మా చిన్నక్క, మా బావ, మా మమ్మీ, మా డాడీ, మా నానమ్మ, మా పిన్ని, మా బాబాయ్ మేమందరం కలిసి పూజ చేస్తున్నాము. ఏంటి పూజ అంటే మా తాతయ్య 5 years కంప్లీట్ అయిపోయింది చనిపోయి. తర్వాతకి 5 years కంప్లీట్ అయ్యాక పూజ చేసి ఫంక్షన్ చేస్తారు మా దాంట్లో. సో అది ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక మా డాడీ అయ్యగారు కాళ్ళు కడుగుతున్నారు. అదొక బ్లెస్సింగ్ లాగా, అంటే పూజ మొత్తం కంప్లీట్ అయింది అనేది ఆ ప్రాసెస్లో అది చేస్తున్నారు మా డాడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేసి కాళేశ్వరంకి వెళ్తున్నాము పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి. సో వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ 7-7:30 అవుతుంది. ఆ టైంలో సన్ కొంచెం వస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ కాళేశ్వరంకి ఎంటర్ అయిపోయాము. ఇది ఫ్లవర్స్ అండ్ దీపం లాంటిది పెడతారు వాటర్లో. అది ఇక్కడ ఇంకా మేము, మా మమ్మీ, నేను అందరం కలిసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మేము బోట్ ఎక్కాము. నేను అదంతా నియర్ బైలో చూపిస్తున్నాను చూడండి. మీరెవరైనా కాళేశ్వరంకి వెళ్ళారా? వెళ్తే కామెంట్లో కామెంట్ చేయండి, మేము కూడా వెళ్ళామని. సో ఇంకా మేము బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము. మా నాన్న, మా మమ్మీ, మా అన్నయ్య, నేను, సోను వెళ్ళాము. సో సోను మీకు అందరికీ హాయ్ చెప్తాడు, అందరు హాయ్ చెప్పండి కామెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము బోట్ ఎక్కి వెళ్ళిపోయాము. బోట్లో వెళ్తుంటే మా సోను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఇంత ముందు కూడా ఎక్కాడు, కాకపోతే వాడికి అంత గుర్తుకు లేదు, చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కాడు. అండ్ నేను, మా అన్నయ్య వాటర్లో ఇలా చేతి పెట్టడానికి ట్రై చేస్తున్నాం, బట్ అది వాటర్ తాకట్లేదు. చూడండి ఇక్కడ మాకు చాలా అంటే చాలా ఎంటర్టైన్గా అనిపించింది. మా అన్నయ్య నన్ను భయపెట్టిస్తున్నాడు, ఏదన్నా వచ్చి నీ చేతి కొరుకుతుంది, తీయి అని. ఆ మూమెంట్లో ఏం కాదు, నువ్వు తీ వీడియో అని చెప్పి నేను మా అన్నతో వీడియో తీపిస్తున్నాను. సో వాటర్లో వెళ్తుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాతకి కూడా ఏమేమి చేసామో కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ముందు కూర్చున్నారు. వాళ్ళని వీడియో తీస్తుంటే ఇంకా వాళ్ళు అసలు మా వీడియో కూడా చూడట్లేదు, ఎలా ఉంది లొకేషన్ అది ఇది మొత్తం చూస్తున్నారు. సో మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళి మేమందరం స్నానాలు చేసుకున్న తర్వాతకి మా తాతయ్య కోసం ఇలా దీపం, అంటే మా పెద్దలందరి కోసం దీపం ఇలా వదిలేస్తారు. అలా మా మమ్మీ, మా అన్నయ్య అండ్ మా డాడీ వదిలేసి మంచిగా మాకేం కావద్దు, మీరు మా తోడు ఉండాలి అని ఇలా పూజ చేసి, ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మమ్మీ లింగంకాయ ఇసుకతో చేసి దానికి పూజ ఫ్లవర్స్ అన్ని పెట్టి బొట్టు కుంకుమ పెట్టి మొత్తం ఇలా మంచిగా పూజ చేస్తుంది. ఆ పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక డాడీ కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టేశాడు. ఆల్మోస్ట్ ముందు ఎక్కడైనా విగ్రహాలు ఉంటే కొడతారు, బట్ అక్కడ ఏం లేకపోతే అక్కడే కొట్టేశాడు డాడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము రిటర్న్లో వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే టైంలో మా అన్నయ్య చూడండి కొంచెం ఓవర్ యాక్షన్స్ చేస్తాడు వాడి దిక్కు చూపించాలని, బట్ నేను చూపించను, అలా ఫన్నీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక వాటర్ తోటి అక్కడ దేవుళ్ళకు వాటర్ పోసాడు మా అన్నయ్య అండ్ మా మమ్మీ, డాడీ. ఆ పిచ్ కొంచెం తీయలేదు ఇంకా నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి దేవుళ్ళు ఇక్కడ పెడతారు ముందు, అంటే విగ్రహాలు పెడతారు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా వాటర్ పోస్తారు. ఇంకా మేము బయటకు వచ్చేసి మా కారు పెట్టిన దగ్గర చూపిస్తాను చూడండి. ఇది మా కారు. అండ్ వచ్చేసి మా మమ్మీ, డాడీ మేము అందరం కలిసి వేరే కూడా లోటస్ తీసుకుంటున్నాము ఇంట్లో పూజ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. గుడిలోకి ఎంటర్ అవుతాం చూడండి. ఇదే టెంపుల్, కాళేశ్వరం టెంపుల్. ఇందులో శివయ్య ఉంటారు. సో ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు మేము తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేశారు. ఆల్మోస్ట్ అక్కడ అందరూ పూజ చేస్తున్నారు. దేవుళ్ళు ఉండరు అని చాలా మంది అంటారు. అనంది ఇంతమంది ఎందుకు అంత ఎర్లీగా లేసి పూజలు చేస్తారు? వాళ్ళకి ఏదో ఒక ఫలితం ఉంటుంది కాబట్టే చేస్తారు. మీరు కూడా దేవుణ్ణి నమ్మి ఒకసారి పూజ చేసుకోండి. మీకు ఎలా అనిపిస్తుందో నెక్స్ట్ చూసుకోండి. దేవుళ్ళు లేరని మాత్రం అనకండి. ఏదో ఒక విషయంలో మనకి ఎట్లో అట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి నేను, మా మమ్మీ ఒత్తులు పెడుతున్నాము చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మంచిగా నూనె పోసి దీపాలు పెట్టి ఫ్లవర్స్ అన్నీ పెట్టి మేము కూడా కొంచెం చిన్నగా ముగ్గేసి అదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యమగుండంలో ఇక్కడ రూట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి వెళ్తే మంచిది అని అంటారు. సో అందుకనే నేను, మా అన్నయ్య ఇద్దరం అలా చేసాము. చేసిన తర్వాతకి కొంచెం ముందుకెళ్ళిన తర్వాతకి దాంట్లో ఆయిల్ పోయాలి. మీకు నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వీడియోలో దాంట్లో ఆయిల్ పోస్తే శనిదేవుడికి మనం దీపం పెట్టినట్టు అవుతుంది. ఇక్కడ చూడండి మీరు.
శనేశ్వరుడికి వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ పోస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మమ్మీని మేమందరం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాను. అసలు టెంపుల్లో వీడియో తీయొద్దు, బట్ మన వాళ్ళందరూ చూడాలి, అదిగో అదే లింగంకాయ చూడాలి అందరు అని చెప్పి నేను వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ అమ్మవారి గుడి ఉండే సైడ్కి అది కూడా పూజ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి నేను వీడియోస్ తీయలేదు లోపల. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.